Good evening, everyone. This is your SBM Faculty of Bioscience. మన లాస్ట్ క్లాస్లో we discussed the glycolysis, which is a 10-step process of first phase of respiration in plants, and also we have discussed the pyruvic acid oxidative decarboxylation. ఈ రెండు నేర్చుకున్నాం. దీనివల్ల ఏ స్టేజ్లో ఏటీపీ ఫామ్ అయింది, ఎక్కడెక్కడ ఏటీపీ యూటిలైజ్ అయ్యింది, అలాగే ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్కడ యూజ్ అయ్యాయి, ఎక్కడ రిలీజ్ అయ్యాయి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ రెండు ఒకసారి రీకాల్ చేసుకొని థర్డ్ ఫేజ్ అయిన క్రెబ్ సైకిల్లోకి వెళ్దాం. దీన్ని క్రెబ్ సైకిల్ ఎందుకంటారు, దీంట్లో CO2 రిలీజ్ అవుతుందా లేదా, NADH ప్లస్ H ప్లస్ ఎన్ని రిలీజ్ అవుతాయి, ఏటీపీ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ నేర్చుకుందాం. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్ ప్రాసెస్ అండ్ ఆల్సో లెట్స్ డీకోడ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే, మనం గతంలో నేర్చుకుంది ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ ఫేజ్ గ్లైకాలసిస్లో ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ అనేది పార్షియల్లీ ఆక్సిడైజ్ అయ్యి, అంటే పాక్షికంగా ఆక్సీకరణ చెంది 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్గా ఫామ్ అయింది. ఓకే, అంటే దీనిలో 6 కార్బన్ పరమాణువులు ఉన్న ఒక గ్లూకోజ్ మామూలుగా పాక్షికంగా ఆక్సీకరణ చెంది 2 అణువుల పైరువిక్ యాసిడ్గా ఫామ్ అయింది. ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి, C3H4O3. ఇలా దీన్ని స్ప్లిట్ చేసి ఈ విధంగా చూపించాం. ఇది గ్లైకాలసిస్ యొక్క సింపుల్ ఫామ్. ఇక తర్వాత సెకండ్ స్టెప్లో ఏం జరిగిందంటే, అదే సెకండ్ ఫేజ్లో పైరువిక్ యాసిడ్ అనేది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగి NADHతో పాటు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా కూడా ఫామ్ అయింది. ఓకే, జస్ట్ వెయిట్, ఎసిటైల్ కోఎంజైమ్గా ఫామ్ అయింది. ఇలాంటి 2 ఏర్పడ్డాయి. సో ఒక గ్లూకోజ్ నుంచి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడింది. ఆ పైరువిక్ యాసిడ్ కాస్త అసిటైల్ కోఎంజైమ్గా మారింది. ఇది థర్డ్ ఫేజ్ అయిన క్రెబ్ సైకిల్లో వెళ్తుంది. ఇది సింపుల్గా. సో ఎక్కడెక్కడ NADHలో ఎన్ని ఫామ్ అయ్యో చూద్దాం. గ్లైకాలసిస్లో నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ ఎంత అంటే, ఓకే, 2 ATP ఫామ్ అవుతుంది. కంప్లీట్ గ్లైకాలసిస్లో 2 ATP అండ్ ఆల్సో 2 NADH ప్లస్ H ప్లస్లు ఈ విధంగా వస్తాయి. ఇంతకీ ఏంటి NADH అంటే, ఒక నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్, ఒక చిన్న న్యూక్లియోటైడ్. అది ఒక ఎలక్ట్రాన్ రవాణా, దానిగా ఎలక్ట్రాన్ క్యారియర్గా పనిచేస్తుంది. అది సైటోసోల్లో ఉంటుంది అండ్ మ్యాట్రిక్స్లో కూడా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎలక్ట్రాన్స్ని FAD NAD రెండు కూడా ఎలక్ట్రాన్ క్యారియర్ యూజ్ అవుతాయి. క్లియర్. అలాగే పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేషన్లో కూడా మనకి ఎన్ని ఫామ్ అవుతాయి అంటే, జస్ట్ బై 2 NADH ప్లస్ H ప్లస్లు ఫామ్ అవుతాయి. ఇది ఓవరాల్ వ్యూ ఈ రెండు ఫేజ్ల గురించి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయిన క్రెబ్ సైకిల్లోకి వెళ్దాం. ఓకే, క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు ఎవరున్నారు, ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఉంది. అంటే 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్గా 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోఎంజైమ్ అనేది 2 సార్లు సిట్రిక్ యాసిడ్లో ఉంటుందన్నమాట. అంటే ఒక సిట్రిక్ సైకిల్, ఇంకో సిట్రిక్ సైకిల్, ఎందుకంటే 2 మాలిక్యూల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఓకేనా, ఇప్పుడు ఓవరాల్గా ఏం జరుగుతుంది చూసిన తర్వాత, సో దాని గురించి ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుందాం. మనకి పైరువిక్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో ఎసిటైల్ కోఎంజైమ్ ఫామ్ అయింది. అది ఇక్కడికి ఎంటర్ ఉంది. దీని తర్వాత ఇది ఏ విధంగా మారుతుందంటే, సిట్రిక్ యాసిడ్గా మారింది. సో దీనిలో 2 కార్బన్ పరమాణువులు లేదా 2 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. దీనిలో 6 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. మిగతా 4 ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆక్సలో ఎస్టిక్ యాసిడ్ నుంచి వచ్చాయి. కాబట్టి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలంటే ఆక్సలో ఎస్టిక్ యాసిడ్ అలాగే అసిటైల్ కోఎంజైమ్ ఏ ఈ రెండు కండెన్సేషన్ చేయాలి. అది అయిన తర్వాత సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని పిలుస్తాం. ఓకే, ది స్కీమ్ ఆఫ్ ది సైకిల్ వాజ్ గివెన్ బై హాన్స్ క్రెబ్స్, సో దాట్ ఇట్ వాజ్ అక్నాలజ్డ్ యాజ్ క్రెబ్ సైకిల్ కూడా అంటాం. ఓకే, క్రెబ్ సైకిల్ ఎందుకు అంటామంటే, క్రెబ్స్ అనే సైంటిస్ట్ 1937లో దీన్ని ఒక రీసెర్చ్ చేసి, ఇది ఈ విధంగా పైరువిక్ యాసిడ్ అనే డీకార్బాక్సిలేషన్ చెంది దాని నుంచి CO2 ఫామ్ అవుతుంది. ఈ వరుస రియాక్షన్స్ అన్ని కూడా క్రెబ్స్ అనే ఆయన మనకి పరిచయం చేశాడు. కాబట్టి దీనికి 1953లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇదే సంవత్సరంలో వాట్సన్ క్రిక్స్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, క్రెబ్స్కి. సో అది రీజన్ క్రెబ్ సైకిల్ అంటాం. దాంతోపాటు దీన్నే క్రెబ్ సైకిల్ని మనం ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ ఏర్పడిన దీన్ని చూసుకుంటే దానిలో మనకు ఒక 3 సమూహాలు ఉంటాయి కార్బాక్సిల్స్ అనేవి. దేనిలో, సిట్రిక్ యాసిడ్లో 3 కార్బాక్సిలిక్ యాసిడ్స్ సమూహాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో ఇలా ఉన్న దాన్ని కార్బాక్సిల్ అంటాము. సో ఫైనల్గా సిట్రిక్ యాసిడ్లో C6H8O7 ఇది ఫార్ములా. సో ఓకే, అందువల్ల ఇదే క్రెబ్ సైకిల్ని, ఇదే సిట్రిక్ యాసిడ్ సైకిల్ని ట్రై కార్బాక్సిల్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటాం. సో దీన్ని ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. అసిటైల్ కోఎంజైమ్ ఏ అనేది ఆక్సలో ఎసిటిక్ యాసిడ్తో కలిసి సిట్రిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ సిట్రిక్ యాసిడ్ అనేది సిస్ అక్వానిటిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. తర్వాత కొంచెం ఇంకా డీప్గా నేర్చుకుందాం. ఈ సిస్ అక్వానిటిక్ యాసిడ్ అనేది ఐసోసిట్రిక్ యాసిడ్గా మారుతుంది.
తర్వాత ఆక్సిలో సక్సినిక్ యాసిడ్గా మారుతుంది. ఇవన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఏ తర్వాత ఏం జరుగుతుందని చాలా ఇంపార్టెంట్. సో సిస్ అకోనిటిక్ యాసిడ్ ఐసోసిట్రిక్ యాసిడ్ గాను, తర్వాత ఆక్సిలో సక్సినిక్ యాసిడ్ గాను, దాని తర్వాత ఆల్ఫా కీటోగ్లూటిక్ యాసిడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో 5 కార్బన్స్ ఉంటాయి. ఇక్కడ వరకు 6 కార్బన్స్ ఉంటాయి. ఓకే, దాని యొక్క స్ట్రక్చర్లో ఆల్ఫా కీటోగ్లూటిక్ యాసిడ్లో 5 కార్బన్స్ ఉంటాయి. ఈ ఆల్ఫా కీటోగ్లూటిక్ యాసిడ్ అనే తర్వాత సక్సినల్ కో ఎంజైమ్గా మారుతుంది. దీనిలో 4 కార్బన్స్ ఉంటాయి. ఓకే, ఆల్ఫా కీటోగ్లూటిక్ యాసిడ్, దాని తర్వాత ఏర్పడిన సక్సినల్ కో ఎంజైమ్ ఏ, దాని తర్వాత సక్సినిక్ యాసిడ్, ఇందులో కూడా 4 కార్బన్స్ ఉంటాయి. ఫ్యూమరిక్ యాసిడ్ 4 కార్బన్స్ ఉంటాయి. మాలిక్ యాసిడ్ 4 కార్బన్స్ ఉంటాయి. ఫైనల్గా మళ్ళీ ఆక్సిలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ఇది అనమాట. సో ఏదైనా సరే క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అయిన అసిటైల్ కో ఎంజైమ్ని తీసుకోవాలంటే ఆక్సిలో ఎస్టిక్ యాసిడ్ రెడీగా ఉండాలి. దానిలో 4 కార్బన్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, మళ్ళీ ఇంకోసారి సిట్రిక్ యాసిడ్ కాస్త సిస్ అకోనిటిక్ యాసిడ్గా మారుతుంది. అండర్ ద కంట్రోల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం డెప్త్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ హైడ్రేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ డీహైడ్రేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్లో 4 ఆక్సిడేషన్ జరుగుతాయి. 4 నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ జరుగుతాయి. అండ్ ఆల్సో ఒకటి కార్బాక్సిలేషన్ కూడా 2 సార్లు కార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. అంటే CO2 బయటకు పోతుంది. హైడ్రేషన్ జరుగుతుంది అండ్ డిహైడ్రేషన్ కూడా జరుగుతుంది. ఓకే, అలాగే NADH+ కూడా ఫామ్ అవుతాయి. ఎన్ని ఫామ్ అయినా తెలియాలంటే కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. సో సిస్ అకోనిటిక్ యాసిడ్ అనేది ఐసోసిట్రిక్ యాసిడ్ గాను, తర్వాత ఆక్సిలో సక్సినిక్ యాసిడ్ గాను, తర్వాత ఆల్ఫా కీటోగ్లూటిక్ యాసిడ్ గాను, తర్వాత సక్సినల్ కో ఎంజైమ్ గాను, తర్వాత సక్సినిక్ యాసిడ్ గాను, ఫ్యూమరిక్ యాసిడ్ గాను, మాలిక్ యాసిడ్ గాను, ఆక్సిలో ఎస్టిక్ యాసిడ్ గాను ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు క్రెబ్స్ సైకిల్లో ప్రతి స్టెప్ను కూడా కొంచెం డీకోడ్ చేద్దాము. ప్రతిదీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ NADH+H+ ఏర్పడతాయి, ఎక్కడెక్కడ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ స్టెప్లో మనకి కాండెన్సేషన్ జరుగుతుంది, అంటే సంగ్రహణము. ఎవరెవరు సంగ్రహణం చెందుతారు? ఇక్కడ అసిటైల్ కో ఎంజైమ్ ఏ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఇది ఒక పైరువిక్ యాసిడ్ నుంచి ఒక అసిటైల్ కో ఎంజైమ్ ఏ. దీనిలో 2 కార్బన్స్ ఉంటాయి. అలాగే 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్ కో ఎంజైమ్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకి 2 సిట్రిక్ సైకిల్స్ జరుగుతాయి. సో అయితే ఈ అసిటైల్ కో ఎంజైమ్ ఏ అనేది ఆక్సిలో ఎస్టిక్ యాసిడ్తో కలుస్తుంది. సో ఫలితంగా మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్లోనే సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సిట్రిక్ సైకిల్ అంటాం. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ సిట్రిక్ సింథటేజ్. గుర్తుపెట్టుకోండి, సిట్రిక్ సింథటేజ్. దీంతో పాటు కో ఎంజైమ్ ఏ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సిట్రిక్ యాసిడ్ అండ్ ఆల్సో కో ఎంజైమ్ ఏ. ఎందుకంటే అసిటైల్ కో ఎంజైమ్ ఏలో అసిటైల్ ప్లస్ ఆక్సిలో ఎస్టిక్ యాసిడ్ కలిసి సిట్రిక్ యాసిడ్గా ఫామ్ అవుతాయి. మిగతా కో ఎంజైమ్ అనేది మామూలుగా విడుదల అవుద్ది. ఈ కో ఎంజైమ్ అని కానీ మెగ్నీషియం కానీ లైపోయిక్ యాసిడ్, TPP, NAD, FAD ఇవన్నీ కూడా కో ఫ్యాక్టర్స్. ఏదైనా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట, ఏదైనా సరే. ఓకేనా, ఇవన్నీ కో ఫ్యాక్టర్స్గా యూజ్ అవుతాయి. సెకండ్ స్టెప్లో డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రేషన్ అంటే ఏర్పడిన సిట్రిక్ యాసిడ్ నుంచి ఒక మాలిక్యూల్ H2O బయటకు వెళ్ళిపోయి కంప్లీట్గా సిస్ అకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సిస్ అకోనిటిక్ సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది. దాని నుంచి అకోనిటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో దాని నుంచి ఒక H2O బయటకు వెళ్ళిపోవడం వల్ల సిస్ అకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇంకా థర్డ్ స్టెప్లో సిస్ అకోనిటిక్ యాసిడ్ అనేది మళ్ళీ 1 మాలిక్యూల్ ఆఫ్ H2O తీసుకొని హైడ్రేషన్ అవుద్ది అనమాట. సజలీకరణ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ సిస్ అకోనిటిక్ యాసిడ్ అనేది ఒక మాలిక్యూల్ H2O తీసుకొని ఏ విధంగా మారుతుంది? ఐసోసిట్రిక్ యాసిడ్గా మారుతుంది. దీనిలో కూడా 6 కార్బన్సే ఉంటాయి. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ అకోనిటేజ్. సేమ్ హైడ్రేషన్లోను డిహైడ్రేషన్లో కూడా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అకోనిటేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుద్ది. ఇంకా ఫోర్త్ స్టెప్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇక్కడ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. ఎక్కడ ఆక్సిడేషన్ జరిగినా దానికి డీహైడ్రేషన్ అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏర్పడిన ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి ఒక హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళిపోద్ది. ఈ హైడ్రోజన్ తీసుకునేది ఎవరు? హైడ్రోజన్ గ్రహీతలైన NADలు. NAD కానీ FAD కానీ ఉంటాయి. మ్యాట్రిక్స్లోను సైటోప్లాజంలో కూడా ఉంటాయి ఇవన్నీ. ఇవి ఎలక్ట్రాన్ రవాణా చేసే ఒక క్యారియర్స్ అన్నమాట, ఎలక్ట్రాన్ క్యారియర్స్. కాబట్టి ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి ఒక హైడ్రోజన్ని NAD తీసుకొని అది కాస్త NADH+H+గా ఫామ్ అవుద్ది. అంటే రిడక్షన్ అవుద్ది అనమాట. సో NADH+H+ ఇస్ ద రిడక్షన్ ఫార్మ్ ఆఫ్ NAD. ఆ హైడ్రోజన్ ఎవరు ఇచ్చారు? ఐసోసిట్రిక్ యాసిడ్ ఇచ్చింది. ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే ఐసోసిట్రిక్ డిహైడ్రోజినేజ్. ఫలితంగా మనకి ఏం ఏర్పడుతుందంటే ఆక్సిలో సక్సినిక్ యాసిడ్. ఓకే, మనకి ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఆక్సిలో సక్సినిక్ యాసిడ్ అలాగే NADH+H+ ఫామ్ అవుతాయి. ఎన్ని ఫామ్ అవుతాయి? 2 ఫామ్ అవుతాయి. ఎందుకంటే మన దగ్గర అసిటైల్ కో ఎంజైమ్ 2 పాల్గొంటాయి కాబట్టి సిట్రిక్ సైకిల్లో ఎక్కడ NADs ఏర్పడినా 2 కింద మీరు కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ NADH+H+ అనేది 2 ఫామ్ అయ్యాయి.
క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆక్సిడేషన్ 1 అయ్యింది. ఎవరి సమక్షంలో? ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్. ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్. ఇంకా ఫిఫ్త్ స్టెప్లో డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. అంటే సబ్స్ట్రేట్ నుంచి ఏదైతే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఉందో అదస్థ పదార్థం, దాని నుంచి ఒక అణువు CO2 బయటికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ డీకార్బాక్సిలేషన్ చర్యని డీకార్బాక్సిలేషన్ అంటాము. సో ఫైనల్గా ఆక్సలోసక్సినిక్ యాసిడ్ నుంచి ఒక అణువు CO2 బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ దేని నుంచి ఫామ్ అయిందంటే ఆక్సలోసక్సినిక్ యాసిడ్ నుంచి ఫామ్ అయింది. కాబట్టి ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ లో 5 కార్బన్స్ ఉంటాయి. దీంతో పాటు CO2 కూడా బయటకు వెళ్తుంది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఆక్సలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్. ఆక్సలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్. ఇక ఫిఫ్త్ స్టెప్ మళ్ళీ ఆక్సీకరణ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ అలాగే డీకార్బాక్సిలేజ్ కూడా రెండు ఉపయోగపడతాయి. ఇదైతే ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ ఉందో ఇది కాస్త డీహైడ్రోజినేజ్ చెందుతుంది. కాబట్టి ఆక్సీకరణ చెందుతుంది. దాని నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ బయట కోల్పోతుంది. ఆ ఎలక్ట్రాన్ తీసుకునేది ఎవరు? NAD. ఓకేనా? ఇక్కడ ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ అనేది కో ఎంజైమ్ ఏతో కలిసి డీహైడ్రోజినేజ్ అండ్ డీకార్బాక్సిలేషన్ చెంది మనకి సక్సినిక్ కో ఎంజైమ్ ఏ గాను అలాగే ఓకే దీనిలో 4 కార్బన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక CO2 బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ రెండు ఫామ్ అయినట్టు. ఓకేనా? ఏదైనా రెండే ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ అనేది డీకార్బాక్సిలేషన్ ద్వారా ఒక CO2 బయట పంపిస్తుంది. అలాగే ఒక హైడ్రోజన్ కూడా బయట పంపిస్తుంది. అది తీసుకునేది ఎవరు? NAD ప్లస్ అనేది. ఓకే, ఈ NAD ప్లస్ అనేది NADH ప్లస్ H ప్లస్ గా ఫామ్ అవుతుంది. ఫైనల్ గా మన దగ్గర అవుట్పుట్ ఏంటి? సక్సినైల్ కో ఎంజైమ్ ఏ ఉంటుందన్నమాట. సో ఇది కాస్త క్లీవేజ్ అవుద్ది. వెయిట్ ఏ విధంగా అంటే ఈ సక్సినైల్ కో ఎంజైమ్ ఏ అనేది డీఫాస్ఫారిలేషన్లో ఒక ఫాస్ఫేట్ని రిలీజ్ చేస్తుంది. అది EDP గ్రహించి ATPగా ఫామ్ అవుతుంది. దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ డీఫాస్ఫారిలేషన్ కింద చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ వాయిస్ కట్ అయింది నాది, అందువల్ల నేను మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఎనీహౌ సక్సినైల్ కో ఎంజైమ్ ఏ నుంచి ఒక ఫాస్ఫేట్ విడిపోతే అది కాస్త EDP గ్రహించి ATPగా ఫామ్ అవుతుంది. ఫైనల్గా సక్సినిక్ యాసిడ్ ప్లస్ ATP ఫామ్ అవుతుంది అనమాట ఈ రియాక్షన్లో. ఇక్కడ దీన్ని క్లీవేజ్ అంటాము. ఓకేనా? ఇక్కడ 2 ATP ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఫైనల్గా మన దగ్గరికి ఇప్పటికి 4 మాలిక్యూల్స్ ఆఫ్ NADH ప్లస్ H ప్లస్లు అలాగే 2 ATP కూడా ఫామ్ అయినాయి. ఇక తర్వాత సక్సినిక్ యాసిడ్ అనేది ఏ విధంగా మారుతుంది? డీహైడ్రోజినేజ్ చెందుతుంది. అంటే మళ్ళీ ఆక్సీకరణ చెందుతుంది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎవరు ఉపయోగపడతారంటే FAD సైడ్, ఇది కూడా NAD లాగే. ఓకే, ఈ సక్సినిక్ యాసిడ్ అనేది డీహైడ్రోజన్ చెంది ఫ్యూమరిక్ యాసిడ్గా మారుతుంది. అలాగే దీని నుంచి కోల్పోయిన ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో హైడ్రోజన్లో అవి FADHగా మారుతాయి. తీసుకునేది FAD అనేది తీసుకుంటుంది. FAD కాస్త రిడక్షన్ చెంది FADH2గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 FADలు ఫామ్ అవుతాయి ఫైనల్గా. అర్థమవుతుంది కదా? తర్వాత ఫ్యూమరిక్ యాసిడ్ ఏమవుతుందంటే ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక మాలిక్యూల్ ఆఫ్ H2O తీసుకొని మాలిక్ యాసిడ్గా మారుతుంది. ఇక్కడ కూడా హైడ్రేషన్ చెందుతుంది. ఫ్యూమరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఒక మాలిక్యూల్ ఆఫ్ H2O తీసుకొని హైడ్రేషన్ చెంది కంప్లీట్గా మాలిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. ఈ మాలిక్ యాసిడ్లో 4 కార్బన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ అనేది డీకార్బాక్సిలేషన్ చెంది సక్సినైల్ కో ఎంజైమ్గా మారుతుంది. తర్వాత సక్సినిక్ యాసిడ్గా మారుతుంది. తర్వాత ఫ్యూమరిక్ యాసిడ్గా మారుతుంది. తర్వాత మాలిక్ యాసిడ్గా మారుతుంది. ఈ మాలిక్ యాసిడ్ ఏమవుతుందంటే డీహైడ్రోజన్ చెంది ఆక్సలోఎసిటిక్ యాసిడ్గా మారుతుంది. మళ్ళీ సేమ్ అసిటైల్ కో ఎంజైమ్ తీసుకోవడానికి ఆక్సలోఎసిటిక్ యాసిడ్ కావాలి. ఓకేనా? సో మాలిక్ యాసిడ్ అనేది డీహైడ్రోజనేజ్ చెంది ఒక హైడ్రోజన్ కాస్త NADకి ఇస్తుంది. ఆ NAD కాస్త NADH ప్లస్ H ప్లస్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడికి ఒక 2 ఏర్పడ్డాయి. సో ఫైనల్గా మన దగ్గర మీరు సమ్మరైజ్ చేసి ఈ క్రెబ్స్ సైకిల్లో ఎన్ని NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతాయి, ఎన్ని FADH2 ఎలా ఏర్పడతాయి, ఎన్ని ATలు ఏర్పడి చూద్దాం. ఓకేనా? సో ఫైనల్గా ఒక అసిటైల్ కో ఎంజైమ్ ఏ ఆక్సలోఎసిటిక్ యాసిడ్తో కలవడం వల్ల ఒక 4 ఆక్సిడేషన్ జరుగుతాయి. 4 ఆక్సిడేషన్లో ఒకటి FADకి ఫామ్ అవుద్ది, మిగతా 3 NADHలు. కాబట్టి 6 NADH ప్లస్ H ప్లస్లు, 2 FADHలు అలాగే 2 ATPలు ఫామ్ అవుతాయి. ఇది క్రెబ్స్ సైకిల్. ఇక్కడ ఏర్పడిన NADH ప్లస్ H ప్లస్లు అనేవి తర్వాత జరగబోయే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాయి. అంటే కంప్లీట్గా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 ATP ఫామ్ అవ్వాలంటే ఇవి కంప్లీట్గా దీనిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని మళ్ళీ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి. అవి ATP సింథసైజ్కి ఉపయోగపడేలా చేస్తాయి అనమాట. సో ఇక్కడ 6 NADH ప్లస్ H ప్లస్లు అలాగే 2 NADH2లు ఇవి ఉపయోగపడతాయి. అలాగే గ్లైకాలసిస్లో 2 NADH ప్లస్
H+లు, అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బోక్సిలేషన్‌లో 2 NADH+ H+లు. ఫైనల్‌గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. NADH+ H+ 10 ఉన్నాయి. అలాగే 2 FADH2 ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా నెక్స్ట్ జరగబోయే ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో పాల్గొంటాయి. దాని నుంచి కొన్ని ఏటీపీలు సింథసిస్ అవుతాయి. ఫైనల్‌గా 36 ఫార్మ్ అవుతాయి అన్నమాట ఏటీపీస్. సో, నెక్స్ట్ జరగబోయే వీడియో మాత్రం కంప్లీట్ చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. దాంతో పాటు మిగతా ఎక్కడెక్కడ ఖర్చయినాయి, ఎక్కడెక్కడ మొత్తం నెట్ గెయిన్ వచ్చింది, గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఏటీపీ అనేది మొత్తం తెలుస్తుంది కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. సో, ఎనీహౌ ఒకవేళ మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఒకవేళ అక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ దీనికి ట్రాన్సాక్షన్ చేయండి. ఈ నెంబర్‌కి వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదా! 703253656513 మహేష్ అని వస్తుంది. దీన్ని ట్రాన్సాక్షన్ చేసి టేక్ ఏ స్క్రీన్‌షాట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అండ్ సో సెండ్ ఇట్ టు ద నంబర్ వాట్సాప్. ఇది సదర్న్ కిడ్స్ వాట్సాప్ నెంబర్. దానికి సెండ్ చేయండి. ఐ విల్ గివ్ ద యాక్సెస్ టు ద స్పెసిఫిక్ కోర్స్ దట్ యూ పర్చేస్డ్ ఆన్ ద యాప్. క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఆక్సిడేషన్ జరిగింది? ఎక్కడ NADH ఏర్పడింది? అవి నేర్చుకోవాలి మీరు. తర్వాత ఎక్కడ ఫెమిరిక్ యాసిడ్ ఫార్మ్ అయింది? తర్వాత ఎక్కడ డీకార్బాక్సిలేషన్ జరిగింది? ఇవి మెయిన్ ఫోకస్ చేయాల్సింది మీరు. ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో అంటే ఈ విధంగా చదవాలి. ఓకేనా? థాంక్ యూ. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే కంప్లీట్‌గా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెడుతుంటాను. థాంక్ యూ.